తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం క్లోజ్ అయిందని, బీఆర్ఎస్ అధికారంలోకి రావడం అనేది కలేనని తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షులు శోభారాణి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే వార్తల్లో నిలుస్తామని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికార పక్షానికి ప్రతిపక్షానికి తేడా తెలియకుండా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని తెలిపారు. ప్రధాని ఎవరైనా రాష్ట్రానికి పెద్దన్న పాత్ర పోషించాల్సిందేనని అన్నారు. బీఆర్ఎస్ నేతలని కాపాడుకునే పనిలో కేసీఆర్ ఉన్నారని ఆమె తెలిపారు. కవిత గారు నిన్న మాట్లాడినటువంటి జీవో నంబర్ 3 గురించి కామెంట్ చేశారు. మాకేమనిపిస్తూ ఉందంటే కవితకు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు యువతకు ఉద్యోగాలు వస్తూ ఉంటే చూసి ఓర్వలేక బాధపడుతూ ఊర్లలో ఒక మాట మాట్లాడతారు, కళ్ళు మండుతున్నాయి అని చెప్పేసి. బహుశా అదే కోణంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కామెంట్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 90 రోజులలోనే 30,000 ఉద్యోగాలు యువతకు ఇచ్చి యువకులను ప్రోత్సహించే ప్రయత్నం ఇవాళ చేస్తూ ఉన్నారు. ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అప్రిషియేషన్ ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము చేయలేనటువంటి పనిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక యువకుడు యువతను ఉద్యోగాలు ఇచ్చి ఆదరిస్తూ ఉన్నాడని చెప్పేసి, అవకాశాలు ఇస్తున్నాడని చెప్పేసి అప్రిషియేషన్ ఇవ్వాల్సింది పోయి గుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం ఇవాళ కవిత చేస్తా ఉంది. మాకు అర్థం కావట్లేదు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకుల వైఖరిందో మాకు అర్థం కావట్లేదు. నాడు తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఉద్యమం జరిగి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవ్వలేకపోయినారు. కేవలం వాళ్ళ కుటుంబానికి తప్పిస్తే తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసినటువంటి కుటుంబాలకు కానీ, తెలంగాణ రాష్ట్రం కోసం జెండాలెత్తి ఉద్యోగాలు రాకుండా రోడ్ల మీదకి వచ్చి అనేక ఉద్యమాలు చేసినటువంటి యువకులకు కానీ ఒక్కరికి కూడా ఇవాళ తెలంగాణ